విద్యార్థులు కాదు వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకేమేమో దొరికినాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తారు కదా. కేసు పెట్టారు విద్యార్థులు అయ్యా బాబు బాగా పెన్సే ఉంటాయి, బాగా గన్సే ఉండవు. మీకంటే పోలీసు పట్టుకొచ్చి పెట్టుకొని పోలీసులతో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ పిల్లల మీద మీరు బనాయించారు. వాళ్ళు ఇక్కడ రీసెంట్ గా ఒక అబ్బాయి రీసెంట్ డాక్టరేట్ వచ్చింది. అల్యూమినియం స్టూడెంట్. అవును, ఒక్కొక్క అబ్బాయి డాక్టరేట్ అయిపోలేదు, బేసిక్ థీసిస్ అయిపోలేదు. మా స్టూడెంట్ అన్నట్టే. కానీ బయట ఎప్పుడు మా స్టూడెంట్స్ కాదు, బయట వాళ్ళు వ్యక్తులైన ఒకటి కబడ్దారు రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా క్యాంపస్ వచ్చి అడుగు పెట్టి మళ్ళీ క్యాంపస్ లో ఉన్న జంతువులు పక్షులు మా విద్యార్థుల ఆందోళన మా కష్టము అందరి భూమి నీకు డబ్బులే లెవెల్ గురించి ప్రభుత్వం కాదా అది రివర్ ల్యాండ్ 45 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నమ్ముకొని ప్రభుత్వం మీద పెట్టుబడి పెట్టుకుని అవసరం అయితే. కానీ యూనివర్సిటీ పక్కన బట్టి ఐటీ కింద చాలా ఉంది. ఈ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ మనకు కాలుష్యం అయిపోయింది. ప్రజలు శ్వాసించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఫ్యూచర్లో కూడా అదే మాట ఢిల్లీ చేయాలనుకుంటున్నావా? ఒకటి క్యాంపస్లో ఉన్నటువంటి వాతావరణం ఏదో పక్షుల ప్రేమికులు కావచ్చు, లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు, అందరూ కూడా రేవంత్ రెడ్డి ఫేస్ చేయాలి. ఆయన ఎందుకంటే అది జంతువులను ఆయన హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు కాబట్టి. సో ఇంకా విద్యార్థులు ఇతర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా సంప్రదింపులు చేస్తున్నాం, వాళ్ళని కూడా ప్రొడ్యూస్ చేయడం మీరు అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తాను. సో ఏం చెప్తాను యూనివర్సిటీ? మీరు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమానికి మెట్టు. ఉద్యమ ఉద్యమం కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, ప్రతి ఉద్యమానికి అది మెట్టు. అలాంటి యూనివర్సిటీలో కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎటువంటి ప్రొడక్ట్స్ లేకపోతే ఆక్సిజన్ విధించారు. అయ్యా రేవంత్ రెడ్డి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఇబ్బందులు మీరు మళ్ళీ చేసిన పునరావృతం అవుతుంది. మీరు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ గోడ దూకి వచ్చి సందర్భం చాలా ఉన్నాయి. అంటే ఇట్లాంటి ఆక్సిజన్ తీసేయాలి.